వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. నాయకులు కార్యకర్తలు పెన్షనర్లకు పెన్షన్ అందించారు. ప్రజల హృదయాలలో స్థానం సంపాదించిన సీఎం చంద్రబాబు నాయుడు. గోర్ బంజారాల మొట్టమొదటి శీతల పండుగ. వనదేవతలను ప్రతిష్ఠించి కొలిచే పవిత్రమైన పండుగ. ఆదిబట్లలో పార్ట్నర్స్ మధ్య పైసల కోసం గొడవ, కత్తిపోట్లకు దారి తీసిన ఘటన. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డ్ మెంబర్ల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాలు ఒక కుటుంబంలో ఉండి మండల అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీలు ఏదైనా ప్రజాసేవలో ముందుండి తెలంగాణలోని అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు. జిల్లాలో ఉన్న అన్ని మండల పరిషత్ కంటే ఉత్తమ మండల పరిషత్గా దినదినాభివృద్ధి చెందుతుందని, నియోజకవర్గంలోని అన్ని మండలాలు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెమెంటోతో పాటు జ్ఞాపికను అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, మండల పరిషత్ ఉద్యోగులు, సహచర ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. భార్యాభర్తలిద్దరు కూడా ఆరోగ్యాన్ని అందించి వారు ప్రజా జీవితంలో అనేకమైనటువంటి విజయాలు సాధించాలని మహిళా శక్తి కోరుతూ శతమానం భవతి శతాయుక్తాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుక్పురుషేంద్రియ. మేడిపల్లి ఎంపీటీసీ గుండెల నగేష్ గారు ఉపాధ్యాయుడిగా ఉండి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ శతమానం భవతి శతాయుఃపురుషస్యేంద్రియే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణాయుఃపురుషస్యేంద్రియ ఆత్మ తర్వాత ప్రసాదించాలని చెప్పి, అదే విధంగా వారు రాజకీయంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని చెప్పి గజమాల చేత సత్కరిస్తున్నారు. వీరేంద్ర శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరంగా శోభాయమానంగా మెరుగలందాలని కోరుకుంటూ, అదేవిధంగా వారికి కిరీట ధారణ చేస్తూ, అదేవిధంగా మెట్పల్లి ఎమ్మెల్యే గారిని కూడా సన్మానిస్తున్నారు. ఒక్కరు చదువుతారు ఊర్లో. నాకు తర్వాత మనం చెప్తారు, సార్ వాడిని తాగించి కావాలని పంపించింది సార్ అని చెప్తారు. అది ఇవేం రాజకీయాలు నాకు అర్థం కాదు. మొన్న కూడా అంటే మొన్న నాకు తర్వాత తెలిసి చెప్పినారు, ఒక సభలో పోతే ఒకరు కావాలని లొల్లి చేసానికి ఒక జర్నలిస్ట్ వేసుకున్నాడంట. అది లొల్లి చేసాడు, జర్నలిస్ట్ రికార్డ్ చేసినాడు. అంటే నాకు అర్థం కూడా ప్రామిస్ చెప్తున్నారు. నాకు ఈ రాజకీయాలు నీకు అర్థమవుతారు. ఇట్లాంటి రాజకీయాలు అవసరం లేదు. మంచిగా ఉండి ప్రజల్లో మనల్ని పొందాలి, కానీ చెడు విధానంగా ఎందుకు ప్రజలు మనల్ని పొందాలి? ఒకసారి ఎవరైనా మనం 2 సార్లు 3 సార్లు గెలవాలంటే ప్రజలకు మనం చేసి సేవతో గెలుస్తాం. కానీ అరుషుడు కుట్రలో కుతంత్రాలు చేస్తే మనం ఎప్పుడు కూడా పైకి పోము. మనుషులంగా నిజంగా చెప్తున్నా, నేను ఒక్కడైతే చూసాను జీవితంలో, మనిషి ఎదగాలంటే మంచి ఆలోచనలు ఉండాలి. మనిషికి ఎప్పుడు వేరేవాడిని దొక్కుదామని ఆలోచన ఉంటే వాడికి ఎక్కడో కాడ దెబ్బ తగులుతుంది, వాడి కిందికే పోతుంది తప్ప వాడు పైకి ఎదరా. నిజంగా చెప్పాలి. ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ వస్తే నేను ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసినాను. ఏం సరే అని చెప్పేసి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఏంటంటే, 15 రోజులు అయింది ఏంటి మన కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చినాయి, ఎమ్మెల్యే గారు 15 రోజుల నుంచి ఇస్తలేరు, అసలు పట్టించుకుంటలేదు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి వచ్చింది. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, మరి నాకు డౌట్ ఉండే 15 రోజుల క్రితం వచ్చి మనకి రాలేదని చెప్పి ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే, ఎంఆర్ఓ గారు లేదు సార్ 3 రోజుల ముందే వచ్చినాయి చెక్కులు. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే, ఆ ప్రెస్ మీట్ పెట్టినోళ్ళంట ఆయన ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే వారు చెప్పినట్ట, అయ్యా 3 రోజులు అయిందని. వారు మళ్ళీ వారు చెప్పినాక కూడా ప్రెస్ మీట్ పెట్టి 15 రోజులు చెప్పినట్టే. అసలు ఎడిపోతుంది సమాజం అని చెప్పి మీరు ఆలోచన చేయండి. వారు పాపం వాళ్ళు చెప్పింది కూడా వారిని అడిగిర్రు, ఇదంతా ఆర్డర్ కానీ మళ్ళీ వారిని అడిగితే కూడా వారు 3 రోజులు అయింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కార్తిక్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డాక్టర్ భానోతు నెహ్రూ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డాక్టర్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ గోర్ బంజారాల పవిత్రమైన మొట్టమొదటి పండుగ శీతల పండుగను ఒకేసారి నిర్వహించాలి అన్నారు. 10 సంవత్సరాలుగా సేవాలాల్ సేన కుల పెద్దలు అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద పూసల కార్తె మొదటి మంగళవారం రోజున అందరం కలిసి ఒకే రోజున జరుపుకొని జాతి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం కూడా కుల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అన్ని సంఘాల నాయకులు, గోర్ బంజారా ప్రజలందరూ కూడా తమ తమ తండాల్లో అందరికీ విషయాన్ని తెలియజేయాలి అని అన్నారు. పశు సంపద, పంటలు బాగా పండాలని, వర్షాలు నిండుగా కురవాలని, పశువులకు గాలికుంట వ్యాధి రాకుండా కాపాడాలని 7 వనదేవతలను ప్రతిష్ఠించి కొలిచే పవిత్రమైన పండుగ శీతల పండుగ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గోగులోతు నందూలాల్ నాయక్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 9వ తారీఖు అంటే వచ్చే మంగళవారం 9వ తారీఖు అవుతుంది కాబట్టి ఆ 9వ తారీఖు రోజు గోర్ బంజారాలు అందరూ కూడా ఒకే రోజున శీతల పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి మా యొక్క పండుగలకు గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మేము సేవాలాల్ సేనగా మరి అనే గోర్ బంజారాలు అందరి తరపున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే తీజ్ పండుగను కూడా సార్ ఎంతో మరి స్వతహాగా ఎన్నోసార్లు ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పుడు కూడా మన బంజారాలు అందరినీ కూడా ఒక దాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలు కష్టపడి తీజ్ పండుగను కూడా ఒక డేట్ ఫిక్స్ చేశారు. ఆ తీజ్ పండుగ డేట్ గోర్ బంజారా జాతి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అందరూ పాటించేది ఒకటే సంస్కృతి, సాంప్రదాయం. కానీ వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాలను బట్టి అక్కడ ఉండే సంస్కృతి సాంప్రదాయాల్లో మిళితమై గోర్ బంజారాల సంస్కృతిని మర్చిపోయే రోజులు మరి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాలను మనం ఇంకా ఈరోజు తండాల నుంచి ఎవరైతే చదువుకొని వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్నారో వారు కనుక దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే తప్పక ఈ జాతి యొక్క మనుగడ ఉంటుంది, లేదంటే జాతి అంతరించిపోయే మరి పరిణామాలు ఉంటాయి. కాబట్టి జాతి పెద్దలందరికీ నేను వేడుకునేది ఒకటే, దయచేసి మన పండుగలను మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే రోజు నిర్వహించుకునే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుందామని గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడి మరి అన్ని సంఘాలు మరి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుల పెద్దలు కూడా చాలామంది ప్రోత్సాహం ఇస్తూ మరి ఒకే రోజు నిర్వహిస్తూ రావడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికీ ఏదో విధంగా కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంది. మనం కనుక ఒకే రోజు నిర్ణయించుకున్నట్లయితే, అదేవిధంగా తీజ్ పండుగని ఒకే డేట్లో లేకపోతే ఒకే కాలంలో నిర్ణయించుకున్నట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం దాన్ని గుర్తించే వీలుంటుంది. ఒకసారి ప్రభుత్వం గుర్తించినట్లయితే ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో వాటిని మరి పాఠ్యాంశాల్లో కూడా చేర్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఆ విధంగా జరిగినట్లయితే మనం నిర్వహించుకునే రోజుల్లో ఏ విధంగానైతే మిగతా పండుగలు అన్ని జాతులై, అదేవిధంగా మిగతా మతాల పండుగలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని గుర్తించి ఏ విధంగా అయితే సెలవులు ఇస్తూ ఉన్నారో మన పండుగలకు కూడా గుర్తించి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఒకే శీతల పండుగనైతే ఒకే నాడు, తీజ్ పండుగనైతే ఒకే కాలంలో మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ శీతల పండుగని మరి వెంకన్న చెప్పినట్టు మనము వేములవాడ పట్టణంలో ఘనంగా ఆది సీనన్న తనయుడు జన్మదిన వేడుకలు జరిపారు. మా ప్రియతమ నాయకుడు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న తనయుడు ఆది కార్తిక్ జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణం తెలంగాణ చౌక్లో ఘనంగా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to Kartik bhai. Happy birthday to Kartik bhai. ఆది సీనన్న గారి తనయుడు ఆది కార్తిక్ గారి జన్మదిన వేడుకలు
ఈరోజు వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌక్లో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు 31వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా అతనికి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. మాట్లాడు. ఈరోజు ఆదిశరన్న తనయుడు ఆది కార్తీక్ గారి పుట్టినరోజు చెట్టుపల్లి బస్ స్టాండ్ చెట్టుపల్లి చౌరస్తా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఘనంగా చేయడం జరిగింది. దీనికి మేము రాజరాజేశ్వర స్వామి తరఫున సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాం. ప్రజలకు సేవ చేయాలని ఆయనకు అష్ట ఐశ్వర్యాలతో మెండైన జీవనాలు ఉండి ఆదివారం ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ వారికి మరొకసారి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ బొంగుళూరు గేట్ సమీపంలో కృతుంగ రెస్టారెంట్లోని 2వ అంతస్తులో పార్ట్నర్స్ మధ్య పైసల కోసం గొడవ జరిగింది. ఇద్దరూ కొట్టుకున్నారు. అది కాస్త కత్తిపోట్లకు దారితీసిన ఘటన ఆదిబట్ల పిఎస్ పరిధిలోని బొంగుళూరు గేట్ సమీపంలో కృతుంగ రెస్టారెంట్లో చోటు చేసుకుంది. నిమ్మల దీపక్ రెడ్డి, ఆవుల చరణ్ రెడ్డి వారిద్దరూ స్నేహితులు. 3 సంవత్సరాల క్రితం నిమ్మల దీపక్ రెడ్డి, ఆవుల చరణ్ రెడ్డి కృతుంగ రెస్టారెంట్ పేరు మీద రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇద్దరు భాగస్వామ్యం ప్రకారం పెట్టుబడి పెట్టారు. 3 లక్షల రూపాయల కోసం వారు మాట్లాడుతుండగా చర్చ భౌతిక దాడికి దారితీసింది. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతని బంధువు పునీత్ రెడ్డికి కడుపులో కత్తిపోటుతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో జాతీయ జనతా పార్టీ జాతీయ శాఖ భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాడిపత్రి నియోజకవర్గ కన్వీనర్ చవ్వా రంగనాథరెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నరేంద్ర మోదీ అమ్మకు వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అని తెలిపారు. ఆ పిలుపు మేరకు స్థానిక కార్యకర్తలు ప్రజలతో కలిసి తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్న గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కేశవరెడ్డి, బీజేపీ ఎస్పీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మండల శివ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు అమ్మకు వందనం ఒక మొక్క నాటాలని పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు మా సజ్జలదిన్న గ్రామంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అందుకు గాను ఈరోజు సజ్జలదిన్న నాటినాము. దీనికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు అమ్మకు వందనం ఒక మొక్క నాటాలని పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు మా సజ్జలదిన్న గ్రామంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అందుకు గాను ఈరోజు సజ్జలదిన్న నాటినాము. దీనికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కోట విధి 18వ వార్డు నందు నాయకులు కార్యకర్తలు పెన్షనర్లకు పెన్షన్ అందించారు. అందులో భాగంగా పెన్షనర్లకు 3 నెలల పెన్షన్ 1000 రూపాయలు కలిపి ఇచ్చినందున ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మాట మరవకుండా మాట నిలబెట్టుకున్న సీఎంగా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించాడని ప్రజలు కొనియాడారు. పెన్షనర్ల సంతోషంతో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఇబ్బంది పడతామనే ఆలోచన ఉండేదని, కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్ అందించినందున చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అవేనా ఇంకా ఉన్నాయా? ఫోటోనా వీడియోనా? ప్రకారము 1000 రూపాయలు పెంచుతూ 4000 చేసినాడు. మళ్ళీ అరియర్స్ కూడా 3 నెలలు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి అరియర్స్ కూడా 1000 రూపాయలు. నేను ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ రోజు నుంచి నేను పెంచుకుంటూ మీకు బీద వాళ్ళకి అందరికీ, వికలాంగులు అయితేనేమి, విడోలు అయితేనేమి, ముసలోళ్ళు అయితేనేమి, మళ్ళీ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు వాళ్ళకని పెన్షన్ పెంచుకుంటూ పోతానని చెప్పినాడు. ఒకటే తూర పెంచేసేసినాడు. మళ్ళీ మాటికి చెప్పే పని లేకున్నట్లు ఆయన చెప్పిన మాట ప్రకారము ఒకటే తూర పెంచేసేసి 1వ తారీఖు పొద్దున్నే 6 గంటలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఈరోజే ఫస్ట్ కార్యక్రమం కాబట్టి మీరందరూ సంతోషంగా ఆయనకి ఆయన ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నాయకులు కార్యకర్తలు పెన్షనర్లకు పెన్షన్ అందించారు. ప్రజల హృదయాలలో స్థానం సంపాదించిన సీఎం చంద్రబాబు నాయుడు. గోర్ బంజారాల మొట్టమొదటి శీతల పండుగ. వనదేవతలను ప్రతిష్ఠించి కొలిచే పవిత్రమైన పండుగ. ఆదిబట్లలో పార్ట్నర్స్ మధ్య పైసల కోసం గొడవ, కత్తిపోట్లకు దారి తీసిన ఘటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.